హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? టెడ్డీకి యాపీకి గొరింటాకులు పెట్టానుగా, నేను కూడా కాళ్ళకి పెట్టుకున్నాను. సో ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎంత మంచిగా రెడ్ గా అంటే మంచి కలర్ వచ్చింది. లైట్ గా కాకుండా అటు డార్క్ గా అయిపోకుండా మంచి కలర్ వచ్చింది. యాపీకి కూడా మంచి కలర్ వచ్చింది. ఏమంటే నైట్ అంతా పెట్టుకోలేదు కదా వీళ్ళు, జస్ట్ ఒక 2 అవర్స్ పెట్టి మళ్ళీ తీపిచ్చేసాను. సో మంచి కలర్ వచ్చింది. ఇంకా నేనైతే నైట్ అంతా పడుకోనేసాను ఇట్లే పెట్టేసుకొని. సో మార్నింగ్ లేవగానే ఇంకా అవంతా తీసేసి మీకు జస్ట్ అలా వీడియో తీసుకుందాము అనేసి చూపిస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది, ఎంత బాగుంది కదా అనిపించింది. ఇంకా నా హ్యాండ్ కలర్ కూడా చాలా స్వీట్ గా ఉంది, మంచి కలర్ వచ్చింది. నాకు చాలా నచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే గోరింటాకు మనం అంత కష్టపడి పెట్టుకొని అంతసేపు పెట్టుకుంటాం కదా, ఆ కలర్ రాకపోతే ఏదో రకంగా అనిపించేస్తుంది, కొంచెం డల్ అయిపోతుంది, ఎందుకు ఆరెంజ్ గా పండింది అని అలా ఉంటుంది. కానీ నాకు చాలా మంచి కలర్ వచ్చింది. ఇంకా అంటే నేను 2 days ముందు కదా పెట్టుకున్నాను, అక్కడ తిరుపతిలో పెట్టుకున్నాను. ఇంకా ఇది 3rd డేకి చాలా బాగుండింది. ఇంకా టెడ్డీకి అదే పొద్దున్నే టీ పెట్టుకుని వచ్చుకొని టెడ్డీ చదువుకుంటా ఉంటే నా గోరింటాకు చూపించుకుంటూ టెడ్డీ గోరింటాకు చూసుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎంత మంచిగా పండింది కదా అన్నట్టుగా. ఇంకా మీలో కూడా కొంతమంది నాతో షేర్ చేసుకున్నారు వాళ్ళు గోరింటాకు పెట్టింది. నేను కొన్ని కామెంట్స్కి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా డిఎమ్స్ చేస్తుంటే వాళ్ళకి కొందరికి రిప్లైలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఫొటోస్ షేర్ చేసి స్టోరీలో కూడా పెట్టాను. అంటే అందరివి చెక్ చేయలేకపోయాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. స్లోగా మీకు రిప్లైస్ ఇస్తాను, అలాగే మీ పిక్చర్స్ కూడా నేను స్టోరీలో పెడుతూ ఉంటాను. ఏమంటే వీళ్ళ ఎగ్జామ్స్ తో కొంచెం ఏమంటారు కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. మెయిన్ గా యాపీతో మళ్ళీ చెప్తాను, మీకు చూపిస్తాను ఎలా ఎందుకు బిజీగా ఉన్నాను, అలా ఎలా జరుగుతుంది వీళ్ళ స్టడీస్ అన్నట్టుగా. ఇంకా ఇక్కడ ఏమంటే నేను 3 types ఆఫ్ రైస్ చేశాను, ఎందుకంటే ఆంటీ రైస్ ఇచ్చి పంపించారు కదా, చాలా మంచిగా వచ్చింది రైస్ అసలు. ఇంకా చాలా మిగిలిపోయి ఉండింది అనమాట. ఇంకా మార్నింగే లేసి ఏం చేశాను, ఫ్రైడ్ రైస్ చేశాను, క్యాప్సికమ్ అవన్నీ వేసి. ఇంకొంచెం వచ్చేసి లెమన్ రైస్ చేశాను. ఇంకొంచెం రైస్తో వచ్చేసి ఇదిగో ఇలా పెరుగన్నం లాగా దద్దోజనం అంటారు కదా, సో అలా చేసి పెట్టాను. ఇంకా టెడ్డీ యాపీకి ఏమంటే ఏమంటారు బ్రేక్ఫాస్ట్ లాగా స్నాక్స్ లాగా కావాలి బాక్స్ కి, లంచ్ బాక్స్ కి అనేసి ఏం అనుకోరు. అట్లా రైస్ ఉన్నా హ్యాపీగా తినేస్తారనమాట. రైసే మంచిగా ఇంకా అలవాటు. మిగతా బ్రేక్ఫాస్ట్ అంటే దోశ, చపాతీ, ఇడ్లీ, ఇంకా పాస్తా, మ్యాగీ, శాండ్విచ్, ఇంకా పరాఠా, సో వీటి ఇలాంటివన్నిటికంటే వీళ్ళకి రైస్ పెడితే హ్యాపీగా తినేసి వచ్చేస్తుంటారు. అందుకే ఇంకా అలా కొద్ది కొద్దిగా 3 types గా పెడదాం అనేసి పెట్టాను. ఇంకా ఇది వాటర్ మిలన్ ఉంటే ఇంకా అది కూడా కట్ చేసి పెట్టేశాను. ఈ చిన్న చిన్న బాక్సెస్ లో పెడుతున్నాను చూసారు, అది చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ ఎంత పడతా ఉందో అసలు. అంటే టెడ్డీకి అంత ఇంట్రెస్ట్ గా తినద్దు వాటర్ మిలన్, ఏ ఫ్రూట్ పెట్టినా ఇంట్రెస్ట్ గా తినద్దు. యాపీకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టంగా తింటది, అందుకే యాపీకి ఆ పెద్ద బాక్స్ లో పెట్టేశాను. యాక్చువల్గా అది టెడ్డీ బాక్స్ అనమాట. ఇంకా చిన్న బాక్స్ లో టెడ్డీకి పెట్టేశాను. అలా బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసాను. ఇలా ప్యాక్ చేస్తా ఉంటే ఇంకా స్వీట్ కూడా ఉండింది కదా, అది కొంచెం పెడదాము అన్నట్టుగా మళ్ళీ నేను ఫ్రిడ్జ్ లో నుండి తీసి ఇంకా అది కూడా చిన్న చిన్న బాక్సెస్ లో పెట్టాను అనమాట. యాక్చువల్ గా నేను ఈ వ్లాగ్ నిన్ననే పెట్టేసి ఉంటాను, ఫ్రైడే పెడుతుంటాను కదా, అలా పెట్టుంటాను. కానీ ఎందుకు పెట్టలేదు అంటే నాకు కొంచెం ఈ మధ్య హెల్త్ కొంచెం బాగుండటం లేదు. చెప్పాను కదా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది. సో దాని టాబ్లెట్స్ రాసిచ్చారు డాక్టర్, సో అది యూజ్ చేస్తున్నాను. అదొక 2-3 days నుండి యూజ్ చేస్తా ఉంటే ఎలా ఉందంటే ఏదో కాన్స్టిపేషన్ లాగా ఒక సైడ్, ఇంకొక సైడ్ వచ్చేసి ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు, నీరసంగా, ఏదోగా డల్గా ఉండడము అట్లా ఉంది అసలు. నాకెందుకో ఏదోగా అనిపించి ఇంకా ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకుండా ఆగిపోయాను అనమాట, ఆపేస్తున్నాను ప్రెసెంట్ అయితే. అది వేసుకుంటే నాకు పడట్లేదు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఎప్పుడో వేసుకొని అప్పుడు పడలేదు, సేమ్ అలానే ఉంది ఇప్పుడు. సో మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కనుక్కుందాము, దానికి ఆల్టర్నేట్ గా ఏదైనా ఇస్తారేమో అనేసి అనుకున్నాను. ఇంకా ఐరన్ అంటే మనం గోంగూర తింటే, డేట్స్ తింటే, ఇంకా ఈ మొరింగా లీవ్స్ ఉంటాయి కదా, మునగాకు, స్పినాచ్, ఇవన్నీ తింటే మంచిగా వస్తుంది ఐరన్ తెలుసు. కానీ ఏమో అవి ఎక్కువగా మామూలుగా తింటూనే ఉంటాను కదా నేను, అయినా ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ ఉందో తెలియలేదు. సో అదొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కనుక్కుందాము అనేసి అనుకున్నాను. ఇంకా బాక్సెస్ అయితే పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమంటే ఆంటీ దోశ పిండి ఇచ్చారు కదా, సో ఆ దోశ పిండిలో ఏమంటే కొద్దిగా మైదా కలుపుకోమా బాగా వస్తాయి అని చెప్పారు. కానీ ఇంట్లో మైదా లేదు, నేను మైదా ఎక్కువ వాడను, మైదా లేదు. ఇంకా జస్ట్ అలానే కలిపేస్తున్నాను మామూలుగా. ఇంకా నా హ్యాండ్ చూసుకోవడమే సరిపోతా ఉంది నాకు, ఏ పని చేసుకుంటుంటే కూడా నా చేతులు కనిపిస్తున్నాయి. నాకు ఆ కలర్ ఎంత నచ్చేస్తా ఉందో నాకు. ఇంకా హ్యాపీకి అయితే ప్యాన్ కేక్స్ వేసి చేద్దాం అనేసి ప్యాన్ కేక్స్ వేసాను. ఇంకా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఉన్నిందనమాట, ఆంటీ ఇచ్చి పంపించిన మటన్ కర్రీ, అది కొంచెం వేడి చేశాను. ఇంకా టెడ్డీకి అయితే దోశ మటన్ తినేసి వెళ్ళిపోతుంది, హ్యాపీకి ప్యాన్ కేక్స్ పెట్టేద్దాం అన్నట్టుగా ఇంకా పాలు ఇద్దరికి కలిపి పెట్టేశాను. ఇంతకు ముందు అయితే ఓన్లీ పాలు ఇచ్చేదాన్ని, అసలు బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళేవాళ్ళు, అసలు
తింటే వాళ్ళకి ఏదోగా అనిపించేది, హెవీగా అనేసి పెట్టేదాన్ని కాదు. మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా ఇవ్వడం స్టార్ట్ చేశా, బ్రేక్ఫాస్ట్గా తినేసి వెళ్ళేలాగా. సో అంత పొద్దున్నే అంటే 7:50 అలా వెళ్ళిపోతుంటారనమాట. అంత పొద్దున్నే తినబుద్ధి కాదు కదా పాపం, కానీ స్లోగా అలవాటు చేసేసుకున్నారు. అలా ఇంకా తినేసి ఇద్దరిని రెడీ చేసేసాను, ఇంకా బయలుదేరిపోతున్నారు. బాయ్ నాన్న, హ్యాపీ అంతా తినేసా. హ్యాపీ తినేసానన్నా, టటా అంతా తినే. బాయ్ నాన్న, బాయ్ టటా, బాయ్, ఆల్ ది బెస్ట్. హ్యాపీ బాయ్, బాయ్ బాయ్. నిన్న మొన్న బాయ్ చెప్పలే నాకు మీరు అక్కడ. రోజు బాల్కనీలోకి వచ్చి ఇక్కడ నుంచి ఉంటే వాళ్ళకి బాయ్ చెప్దామనేసి. ఈ మధ్య ఆ గేట్ ఒకటి క్లోజ్ అయిపోయింది, ఇంకో గేట్ ఒకటే ఓపెన్ ఉందని చెప్తా ఉన్నాను కదా. సో అటే వెళ్ళిపోయేసరికి నిన్న వాళ్ళు నాకు బాయ్ చెప్పకుండానే వెళ్ళిపోయారు. నాకు చాలా బాధ వేసింది, ఏమబ్బా బాయ్ చెప్పలేదే, మర్చిపోయారా వీళ్ళు ఏమైనా అలా అనేసి ఆలోచించుకుంటూనే ఉన్నాను. ఇంకా సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజు. ఇంకా సుదర్శన్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను దోశ అదిగో ఇది పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు యోగా టైం అవుతా ఉంది. సో యోగాకి వెళ్ళాలి. యోగా అంటే గుర్తుకొచ్చింది, నిన్న అసలు నాకు ఎంత లెగ్స్ పెయిన్, లెగ్స్ అంటే లెగ్స్ అంతా కాదు, థైస్ ఉన్నాయి కదా, నీ పైన ఉంటుంది కదా, సో అక్కడ ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ అసలు. ఇంకా అలానే హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇక్కడ మజిల్స్ ఉంటాయి కదా, అవి పెయిన్. అబ్బా ఎందుకులేండి, ఎందుకో తెలుసా, అసలు 108 సూర్య నమస్కార్ చేశానమాట. నేను ఒకదాన్నే కాదులేండి, యోగాలో మేము అందరం చేశాము. అసలు చేయలేకపోయాను, ఎందుకంటే నేను చాలా వీక్గా అయిపోయాను ఈ మధ్య. కొంచెం సేపు కూడా చేస్తే కూడా అలసిపోవడము అట్లా అవుతా ఉంది. అలాంటిది నేను 108 చేయగలుగుతానా అనేసి అనుకున్నాను. కానీ 50కి కరెక్ట్గా బ్రేక్ తీసుకున్నాము. ఇంకా సరే అనేసి అలా కంప్లీట్ చేసాం 108. అసలు మా ఎంత గ్రేట్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇంత ముందు 2-3 టైమ్స్ చేస్తున్నాం, అప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను, మంచిగా చేశాను. కానీ ఈసారి చేయలేకపోయాను, ఏమంటారు టయర్డ్గా ఉండింది, ఇంకా బాడీ పెయిన్స్. బాబా ఎందుకులేని, ఇంటికి వచ్చిన తర్వాత నుండి ఆ థైస్ ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ ఉండింది. ఇంకా ఈ ప్లాంట్ ఏమంటే ఏదైనా పాట్లో మంచిగా వేయాలి. యాక్చువల్గా నాకు ఆల్రెడీ మల్లెపూ చెట్టుది ఉంది కదా, అది ఏదో అర్థం కాదు నాకు, అక్కడక్కడ ఆకులు వస్తాయి, అక్కడక్కడ పూలు పూస్తాయి, చెట్టు అంతా చూస్తే డ్రై అయిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడైతే అసలు ఆకులు రావట్లేదు, పూలు రావట్లేదు, ఫుల్గా డ్రై అయిపోయింది. ఇంకా మోహన ఉండి సార్ తుంచి పెట్టేసాక మళ్ళీ వస్తుందేమో చూడు, చిగురు వస్తుంది అంటే ఇంకా తుంచి పెట్టేసి ఉన్నాను. నాకెందుకో డౌట్ గా ఉంది, ఆ చెట్టు ఏదో పాడైపోయినట్టుంది, చచ్చిపోయినట్టుంది, ఇంకా తీసేద్దాం దాన్ని అనేసి అనిపిస్తా ఉంది. అది మంచిగా ఉంటే బాగానే ఉంటుంది మరి. ఇంకా సుదర్శన్ ఏమంటే నాతో పాటే వచ్చి నేను కటింగ్కి వెళ్తాను బుజ్జు అనేసి అని, ఇంకా సుదర్శన్ వెళ్ళాడు, ఇంకా నేను యోగాకి వెళ్తా ఉన్నాను. ఈ రోజు ఈ పిల్లి కనిపిస్తుంది, ఇది ఎట్లా ఏడుస్తుంది అంటే చిన్న పిల్లలు బేబీస్ ఎట్లా ఏడుస్తారు సేమ్ అట్లే అరుస్తూ ఉంటుంది. అది అరుస్తూ ఉందా, చిన్నపిల్లలు ఎవరైనా ఏడుస్తున్నారా, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అనమాట ఆ సౌండ్ వింటున్నప్పుడు. ఇంకా ఆ రోజు నేను గోరింటాకు పెట్టుకొని వెళ్ళానా యోగాకి. అందరు అడిగారు ఏంటి గోరింటాకు పెట్టుకుంటే వాళ్ళు కూడా శ్రావణ మాసం బాగా చేసుకుంటారు. కాకపోతే మనకంటే వాళ్ళకి ఒక 10 days ముందే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే నా నార్త్ ఇండియన్స్ ఉన్నారు కదా నా ఫ్రెండ్స్, సో వాళ్ళ గురించి చెప్తున్నాను, హిందీ వాళ్ళు. సో వాళ్ళు చాలా చాలా ఇంకా బాగా మనకంటే బాగా చేసుకుంటారు. గ్రీన్ బ్యాంగిల్స్, శ్రావణ మాసం అంతా గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకొని ఉంటారు. పొద్దున్నే తలకు పోసుకొని పూజ చేసేసుకొని మళ్ళీ యోగాకి వస్తారు. ఇంకా వాళ్ళలో చాలా మంది నార్మల్ గానే నాన్ వెజ్ తిన్నారు, ఇంకా శ్రావణ మాసం అంటే అసలు తినరు అనమాట, అట్లా ఉంటారు. వాళ్ళ దగ్గర నుండే చెప్పాలంటే నేర్చుకున్నాను, నాన్ వెజ్ తినకుండా ఉండాలి శ్రావణ మాసంలో అనేసి. చూడండి అందరిలో అన్ని హ్యాబిట్స్ ఉంటాయి, గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం వాళ్ళ దగ్గర బ్యాడ్ అంటే వాళ్ళంటే ఎవరైనా కానీ, నా దగ్గర కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మీరు నా బ్లాగ్స్ చూస్తుంటారు, నా దాంట్లో మీరు గుడ్ నేర్చుకోవాలి అనుకుంటే గుడ్ నేర్చుకోవచ్చు, నా దగ్గర బ్యాడ్ కూడా ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలనే వాళ్ళు ఇంకా అది కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే మనకి తెలియదు అనమాట, నేను ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్ చేస్తున్నాను, అది గుడ్ హ్యాబిట్ చేస్తున్నాను అనేది మనకి తెలియదు, అని షేర్ చేసుకుంటా ఉంటాం. అది తీసుకునే వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా నిన్నటి వరకు భలే హ్యాపీగా భలే ఫీల్ అయ్యా, మంచి కలర్ వచ్చింది అనేసి. రాను ఎంత డార్క్ అయిపోతుందంటే బ్లాక్గా అయిపోయింది. ఇంకొకటి ఏమంటే నాకు పీరియడ్స్కి ఇంకొక డే ఉందన్నమాట టైం, కానీ ముందే అయిపోయాను. నేను ఎవ్రీ మంత్ కరెక్ట్గా నా పీరియడ్ వచ్చేస్తుంది అనమాట. అలాంటిది 1 day బిఫోర్ అయిపోయేసరికి ఏంటబ్బా అనేసి అనుకున్నాను. తర్వాత అనిపించింది మన గోరింటాకు పెట్టుకుంటే మన బాడీలో హీట్ అంతా తీసేస్తుంది కదా, అట్లా వేడంతా వచ్చేసి చలువ చేసి సో అలా అయిపోయిందేమో అలా అనేసి అనిపించింది. అందుకే సుదర్శన్ ఇంకా చెట్లకంతా
వాటర్ పోస్తున్నాడు. నాకు పీరియడ్స్ టైంలోనే మా సుధాష్ అంటే ఎడ్డీ వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే నార్మల్ గా కూడా పోస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ ప్లాంట్స్ కన్నిటికి. కాకపోతే ఏమంటే నేనే వేసేస్తా ఉంటాను కాబట్టి వాళ్ళకి అంత అవసరం రాదు. కన్నడవ కాపాడు నాన్న ఆనంద. My dear Kannada child, you have to fight for. You have to protect Kannada. That will make me happy. ఇక్కడ ఇంకోటి జోగులడ హరకేరు మరయడిరు చిన్న మరటయాదరే అయ్యో మరటంటే నాన్న మలయ. హలో ఇక్కడికి చాపు చాపు కదా. It is blessing like a mother's melody song. Melody andra melody. Do not forget it, dear. If you forget it, it is like you are forgetting your mother. Molaya halentante ಮೊಲೆಯ ಹಾಳೆತಂತೆ ಸಾವಿಜನು ಬಾಯಿಗೆ ಬಿಗೆ ದುಡಿಡು ಇಹ ಪರಗ learning good values from teacher gives us success in life. Like that, if you work hard for motherland and mother tongue, you will be success in life. అర్థమైందా? దమ్మయ్య కండయ్య. వీడికేమో కన్నడ ఎగ్జామ్, వాడికేమో హిందీ ఎగ్జామ్. ఇద్దరికి టఫ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా హ్యాపీకి అయితే ట్యూషన్ కూడా పంపిస్తున్నాను, కన్నడ ట్యూషన్ కి. కాకపోతే రీసెంట్ గానే కదా జాయిన్ అయింది, అంతగా ఇంకా రాదనమాట. ఇంకా ఇంట్లో నేనుగా కూర్చోబెట్టి చదివిస్తే కొంచెం బాగా వస్తుంది అన్నట్టుగా ఇంకా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. సెనసు హోరాట మాడు. 2 మీనింగ్స్ వస్తాయి. సెనసు అనొచ్చు, హోరాట మాడు అనొచ్చు. ఇంగ్లీష్ లో ఏమి? టు ఫైట్. సెకండ్ అప్పుగే. ఆలింగన. ఆలింగన. అప్పుగే అంటే ఆలింగన. ఇంగ్లీష్ లో హగ్. అప్పుగే ఆలింగన. వర్డ్ మీనింగే ఇచ్చానా? ఆలింగన. అప్పుగే ఆలింగన. హగ్. గట్టిగా గట్టిగా అరుస్తావు కదా ఇంట్లో, చదివేటప్పుడు ఎందుకు గొంతు రాదు అసలు. గట్టిగా చెప్పు. వీరా శూరా బ్రేవ్. చెప్పు. సవి రుచి. ఇవి చదివేసే గబగబా చదువు. ఇప్పుడు 5 minutes. 10:05 కదా, 10:15 అడుగుతా. ఏం కావాలి? అదే కాదు, ప్రాపర్ గా చదువు. అక్కడ కాన్సన్ట్రేట్ చేయి. వీడికి ఇష్టం లేని సబ్జెక్ట్స్ ఏది అంటే కన్నడ, హిందీ. ఆ 2 చదువురా అని చెప్తే ఫేస్ చూసారా, ఫేస్ ఎట్లుందో అట్లా పెట్టుకొని ఉంటుంది. అట్లా పెట్టుకున్న ఫేస్ ని చూసి నాకు నేర్పించాలని కూడా అనిపించదు అనమాట. ఇంకా వాడికి ఎంత నేర్పించినా వాడికి రాదు అన్నట్టుగా అయిపోతా ఉంటుంది. మధ్యలో వాడికి బూస్టప్ చేస్తూ ఉండాలి కొద్దిగా. ఏదేదో వేరేగా జోక్స్ చెప్తూ మంచిగా చెప్పి మళ్ళీ చదివించుకుంటా ఉండాలి. ఆ లోపల ఏమంటే నా ఓపిక నశించిపోతుంది అనమాట. సో అట్లా అయిపోతా ఉంది. ఒక 10 days నుండి అలాగే ఉన్నాను. కొంచెం నేను మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి ½ an hour చదివింది అనుకోండి, అంత చదివేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అదే ఆ కాన్సన్ట్రేషన్ తెప్పించడానికే నా వల్ల కావట్లేదు అక్కడ. ఇంకా మనకి పీరియడ్స్ టైంలో మన ఏమంటారు మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. అమ్మా ఎందుకులేండి, నాకు సినిమా కనిపించింది. ఇంకా మీకైతే నా గురించే చెప్తా ఉన్నాను, వాళ్ళ గురించి కూడా చెప్పాలిగా. వాళ్ళు కూడా సఫర్ అయ్యి ఉంటారు, ఏంటిది అమ్మ ఇట్లా చేస్తా ఉంది అనేసి కొంచెము. ఇంకా టెడ్డీకి వచ్చి హిందీ ఎగ్జామ్. మ్యాథ్స్ అంటే గమ్ముగా చేసుకున్నా పర్వాలేదు, సైన్స్ అయినా ఓకే, సోషల్ కూడా అంతే అనుకుందాం. ఈ హిందీ అయినా కొంచెం గట్టిగా చదవరా, వాళ్ళ కన్నడ ఉండదు సబ్జెక్ట్. సో హిందీ కొంచెం గట్టిగా చదవరా, ఏం చదువుతున్నావు వింటానరా, కరెక్టా రాంగ్ అని చెప్తానరా అంటే స్లోగా చదువుకుంటా ఉంది. అదే గట్టిగా చదవమని ఇక్కడ నేను చెప్తా ఉన్నాను వాటికి, అందుకే అలా చూస్తా ఉంది. అదేంటో తెలీదు, గట్టిగా చదవడానికి సిగ్గు అనమాట. అలా అలవాటు అయిపోయింది ఈ మధ్య. అసలు ఇంతకుముందు చిన్నప్పుడు గట్టిగా చదివి మంచిగా ఉండేది, రాను స్లో అయిపోయింది. ఒక్కొక్కసారి ఇది కూడా మంచిదే, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు స్లోగా చదువుకుంటే, ఇద్దరు చదివేటప్పుడు అనేసి అనిపిస్తుంది. వీళ్ళిద్దరిది ఒక గోల్ అయితే నా గోల్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. అలెక్సా ప్లే టాప్ హీరో మూవీ
Samajavaragamana song. Samajavaragamana by Sid Sriram from Spotify. Alexa, play top hero movie songs. Playing Hero by various artists. ఇదేనేమో ఇది కాదు. Alexa, play top hero movie songs. Playing Hero by various artists from Spotify. Alexa, top hero songs. Playing Top Hero. Original motion picture soundtrack by S.V. Krishna Reddy from Spotify. Alexa, play next song. ఇదే కదా ఇది ట్రెడిషనల్ గా ఉంటుందా లేదే సామజవరగమన అనేసి వస్తుంది. అబ్బా లాస్ట్ కి సాధించాను అనమాట సాంగ్. అది నాకు చెప్తా ఉంటాను సడన్ గా నాకు ఏదైనా సాంగ్స్ గుర్తుకొస్తా ఉంటాయి, నా ఫేవరెట్ సాంగ్స్ అనేసి. అలా ఆ రోజు ఆ టైంలో ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. నిన్న పనస పండ్లు చూపించాను కదా, ఇంకా ఈ రోజు ఏమంటే నేరేడు పండ్లు తెప్పించుకున్నాను. దానికి ఉప్పు కారం వేసి పెట్టేశాను. ఈ జామకాయ అయితే కనిపిస్తానే ఉంది. ఈ జామకాయ కోసుకొని తినాలనే అనిపించట్లేదు, అది ఎందుకో అర్థం కావట్లేదు. జామకాయ అని అడుగుతా ఉంటాం మా సుదర్శన్కి. లేనప్పుడేమో తినాలనిపిస్తుంది, ఉన్నప్పుడేమో అది వద్దు అనిపిస్తూ ఉంది. దాన్ని చూసి అట్లే పెట్టుకో ఉన్నాను, కానీ తినాలని ఉంది, కానీ ఇప్పుడు వద్దు అన్నట్టుగా ఉంది. ఈ పనస పండ్లు తిని ఇదిగో ఈ 3 మిగలు పెట్టుకున్నాను. ఇంకా ఈ జాక్ ఫ్రూట్ ఏమంటే టెడ్డీకి యాపీకి కూడా చాలా ఇష్టం అనమాట, వాళ్ళిద్దరు కూడా తింటా ఉంటారు. ఇంకా ఇప్పుడు ఈ నేరేడు పండ్లు నానబెట్టేస్తున్నాం అనుకో, అట్లా ఈవినింగ్ కి సుదర్శన వచ్చిన తర్వాత తిన్నాంలే అనేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే ఇది తోటకూర, అమరాంతస్ లీవ్స్ అంటారు కదా, అది తోటకూర అనే అంటారు అనుకుంటాను. ఇది రెడ్ కలర్ ఉంటాయి అనమాట, రెడ్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది. రెడ్ తెప్పించుకుందాము అనేది అప్పుడప్పుడు ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. అలా ఇది ఇంతకుముందు చాలాసార్లే వాడాను, ఇంకా ఈ రోజు కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇంకా దీంతో పప్పు చేస్తాను, తోటకూర పప్పు. కందిపప్పు బాగా కడిగి నానబెట్టేసుకొని దాంట్లో టొమాటోస్ ఎక్కువ వేసి, ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేసి, ఇదేమది కారం సాల్ట్, టర్మరిక్ పౌడర్ కొద్దిగా వేసి వాటర్ వేసేసి ఉడకపెట్టేసుకుంటున్నాను. ఇంకా కడిగి తర్వాత ఆ పప్పు ఆకు కూడా వేసేసాను అనమాట దాంట్లో. ఇంకా దానికి ఎగ్స్ బాగుంటాయని ఎగ్స్ బాయిల్ చేద్దామని పెట్టుకున్నాను. ఇంకా పప్పులో ఏమంటే చింతపండు వేయట్లేదు, పచ్చిమిర్చి వేయట్లేదు. ఈ రెండు ఈ మధ్య వాడట్లేదు అనమాట ఇంట్లో. మా సుదర్శన్ కొంచెం హెల్త్ బాగాలేకుండా వచ్చింది, అప్పటి నుండి ఇంకా నేను పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు, చింతపండు కూడా వాడట్లేదు. ఆ టొమాటోస్తోనే ఊరు నుండి తెచ్చుకున్నాను కదా, ఎక్కువ టొమాటోస్ కూడా ఉన్నాయి, సో టొమాటోస్ ఎక్కువ వేసి చేసుకుంటున్నాను. ఇంకా మనము ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం కదా, అది ఉడికిన తర్వాత మనము మళ్ళీ నార్మల్ కోల్డ్ వాటర్లో వేసుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలానే పెట్టేసి తర్వాత ఒలుచుకున్నాం అనుకోండి, మంచిగా వస్తాయన్నమాట. అలా ఒలిచేటప్పుడు పాడవకుండా మంచిగా తొందరగా పగిలి బాగా వచ్చేస్తాయి. ఆ టిప్ మీకు తెలియకపోతే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళకి ఓకే. ఇంకా నార్మల్గా ఇది ఎర్రగా ఉంది కదా ఆకు తోటకూర, అలా అనేసి ఎర్రగా వస్తుంది పప్పు అనేసి అనుకోవద్దు. ఇంత ముందు కూడా చేసిన నార్మల్గానే ఉంటుంది పప్పు. ఆకుకూర పప్పు ఎలా కలర్ ఉంటుందో ఆ కలర్లోనే ఉంటుంది. కాకపోతే ఇది ఎందుకు రెడ్గా ఉందంటే ఎండుమిరపకాయలు వేసాను, అలాగే టొమాటోస్ కూడా వేసాను కదా, అందుకని అది రెడ్గా అయిపోయింది. ఆ పప్పు చూస్తే రెడ్గా ఉంది అసలు. ఇదిగో మా యాపీకి చదువు మీద కాన్సన్ట్రేషన్ కంటే ఇదిగో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, నేను ఏం చేస్తా ఉంటాను అనేసి. ఇంకా ఇవి ఒలుస్తానమ్మా నేను అంటే భలే ఇష్టం అనమాట. అది తెల్లగడ్డ ఒలవాలంటే, ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఇలా షెల్ తీయాలంటే భలే ఇష్టం. పాపం అలిసిపోయారు చదివి. ఇంకా తర్వాత అన్నం తింటా ఉన్నా టీవీ పెట్టుకొని కొంతసేపు. ఒకటి చెప్పాలంటే యాపీ లైఫ్లో ఇప్పటి వరకు ఇంతసేపు చదివిన రోజంటూ ఏది ఉండదేమో. ఈరోజు చదివినట్టు ఎప్పుడు చదువు ఉండదు. ఇలా నేనే చిన్నప్పటి నుండి కాన్సన్ట్రేట్ చేసి చదివించుకుని దగ్గర పెట్టుకొని ఉంటే వాడికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉండిపోయి ఉంటాడు. నాకు ఇప్పుడు అంత రిస్క్ ఉండదు అనేసి అనిపిస్తూ ఉంటుంది. మా సుదర్శన్కి వచ్చాడు, సుదర్శన్ వచ్చిన తర్వాత టెడ్డీ యాపీ ఇద్దరు చెప్తా ఉన్నారు, అమ్మ చదివిస్తానే ఉంది బాబా మమ్మల్ని అనేసి. అయితే సుదర్శన్ ఉండేసి రే మీరు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇంత చదువు ఉండరు మరి అనేసి అంటా ఉన్నాడు.
అసలు ఫస్ట్ స్టార్టింగ్ లోనే మాట్లాడదాం అనుకున్నాను, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా అన్నట్టుగా. కానీ మా గోరింటాకులు చూపించేసరికి నాకు ఆషాఢ మాసమే గుర్తుంది, దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చేసాను. ఇంతకీ అందరూ శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నారా? అంటే మొదటి ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా నిన్న, మీరు బాగా చేసుకున్నారా? అంటే బాగా అంటే నార్మల్ గా పూజ చేసుకుంటాం కదా మంచిగా అమ్మవారికి, సో అట్లా చేసుకున్నారు. చాలా మంది వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు అలాగనే చేసుకుంటా ఉంటారు లైట్ గా. వరలక్ష్మి వ్రతంకి ఇంకా కొంచెం గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటారు. ఇంకా నేనైతే నిన్న ఇన్స్టా స్టోరీలో ఫోటో పెట్టుకున్నాను, నేను దండం నేను పూజ చేసుకున్న దేవుడికి. అప్పుడు చాలా మంది నాతో షేర్ చేశారు వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారు అనేసి. అప్పుడే తెలిసింది నాకు, అమ్మవారిని పెట్టి ఇప్పుడే పూజ చేయడం స్టార్ట్ చేస్తారా అన్నట్టుగా. ఇంకోటి ఏమంటే మన అమావాస్య వచ్చింది కదా థర్స్డే రోజు, సో అప్పుడు చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారనమాట. అంటే ఇన్స్టాగ్రామ్ లో కొందరు పెట్టారు, వాట్సాప్ లో నా ఫ్రెండ్స్ సుభాషిని అనేసి ఇంకా చాలా మంది పెట్టున్నారు. అమావాస్య కదా ఆశ, అది డిష్ తీపించుకోండి మీ 4 మెంబర్స్ అట్లా అనేసి. కానీ బెంగళూరులో ఇంకెక్కడ డిష్ తీపించుకుంటాము, అందుకనేసి ఇంకా ఏం చేపించుకోలేదు. కనీసము కార్ తీసుకెళ్లి వినాయకుడి గుడి దగ్గర పూజ చేపించుకో ఆశ అనేసి కూడా చెప్పారనమాట. ఇంకా మా సుదర్శన్కి చెప్పాను, సర్లే బుజ్జు వెళ్దాంలే అనేసి అన్నాడు. ఇంకా మా మమ్మీ కూడా ఫోన్ చేసి, మా మమ్మీ నైబర్స్ అందరు ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసి చెప్పారంట, అయ్యో అంత పెద్ద జరిగింది అసలు అనేసి, ఎగ్స్ పెట్టి ఇంకా ఏదో డిష్ తీపించుకోమని చెప్పండి, ఎక్కడైనా 3-3 వేస్ ఉంటాయి కదా అక్కడ వెళ్ళి వేసేయమని చెప్పండి, అది ఏదో చెప్తా ఉండేది మమ్మీ అదంతా ఇక్కడ కుదరదులే, నువ్వు గమ్ముగుండు, నేను ఊరికి వెళ్ళినప్పుడు తిరుపతిలో చేపించుకుంటానులే ఆంటీ వాళ్ళ దగ్గర అనేసి చెప్పాను. లేదంటే ఇక్కడికి రండి హైదరాబాద్ కి, నేను తీస్తాను మీకు అందరికి ఇట్లా దిష్టి అనేసి. అంటే దిష్టి కోసం మేము హైదరాబాద్ కి రావాలా మమ్మీ అనేసి నవ్వుకున్నాము. ఇంకా ఇక్కడ ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇద్దరు పోటీలు పడుతున్నారు అనమాట. వాళ్ళ కిడీ బ్యాంక్స్ ఉన్నాయి కదా దాంట్లోనే డబ్బులు తీయడానికి. ఎందుకు తెలుసా? ఆ మనీ తీసి ఒకరికి ఇవ్వాలి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది చెప్పను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా చూస్తుంటారు, బాగుండదో తెలిసిపోతుంది కదా, సో అందుకని చెప్పట్లేదు నేమ్ అట్లా ఎవరు అనేసి. యాక్చువల్గా ఈ డేస్లో కూడా ఎంతమంది ఉన్నారంటే హస్బెండ్స్ కి భయపడి అసలు డబ్బులు కొంచెం కొంచెం దొంగతనంగా దాచిపెట్టుకొని అట్లా. నాకు చాలా బాధ వేసేసింది, సుదర్శన్ కూడా చాలా బాధ వేసేది. చూడు బుజ్జు ఎలా ఉన్నారో జనాలు అసలు ఇప్పటికి కూడా ఈ జనరేషన్లో కూడా అనేసి మాట్లాడుకున్నాము. వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా కొద్దిగా మనీ ఆమెకి ఇచ్చేసి ఇంకొక కొంచెం మనీ ఏమంటే వాళ్ళ హస్బెండ్ అకౌంట్కి వేసేయక్క అనేసి అడుగుతా ఉన్నారనమాట. భలే బాధ వేసేసింది అసలు. అంటే వాళ్ళ హస్బెండ్ ఆమెకి ఇవ్వరనే కదా, ఆమె ఖర్చులకైనా ఆమెకి ఏదైనా ఉంటాయి కదా పర్సనల్గా కొంచెం, వాటికి దేనికి ఇవ్వడనే కదా పాపం ఆమె అట్లా అడుగుతా ఉంది, సపరేట్గా కొద్దిగా నాకు ఇవ్వండి అక్క అనేసి. అప్పుడు అనిపించింది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఎంత మంది. అసలు మనకి ఏదో కొద్ది చిన్న ప్రాబ్లంకి ఏమో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అనేసి మనదే పెద్దది అనేసి అనుకుంటూ ఉంటాము. మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనేసి అనిపిస్తుంటుంది. అది కూడా నాకు ఎలాంటప్పుడు ఇలాంటివన్నీ ఎదురవుతా ఉంటాయంటే నేను సఫర్ అవుతా ఉంటాను, నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నాను, ఎట్లా అబ్బా ఎందుకు ఇట్లా వచ్చింది ఎప్పుడైనా అలా అనుకుంటున్నప్పుడు నాకు ఇలాంటివి ఎదురవుతాయి అనమాట. అప్పుడు నాకు రియలైజ్ అవుతుంటాను. సో మీరు కూడా ఏదైనా మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పెద్ద ప్రాబ్లమ్సే ఉండొచ్చు, కానీ దానికే మీరు డల్ అయిపోకండి. మనకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరి ప్రాబ్లమ్స్ కంటే మన ప్రాబ్లం చాలా చిన్నది అనేసి పాజిటివ్గా తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి ఏమంటే చపాతీ చేసి, పప్పు ఉంది కదా, పప్పు చపాతీ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ అయితే హ్యాపీకి చదివి వాడికి ఆకలి వేస్తే ఇంకా ఫస్ట్ వాడికి వేసేసాను, తర్వాత నాకు రెడీగానే వేసుకున్నాను. ఇంకా మా సుదర్శన్ టీటీకి వెళ్ళున్నాడు, వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టించాలి. ఇంకా వీళ్ళు ఎగ్జామ్ ఎలా రాశారు అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడైతే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.